ఒరే సచ్చా, ఏంట్రా ఈ మధ్యన సూర్యుడు రావటం మానేశాడు? అంతస్తుల భేదం అందరికీ ఉందని ఈరోజు నిరూపిస్తుట్టున్నాడురా. ఏమంటావు? సూర్యుడు కాదు గురు, మనమే షెడ్ వదిలి బయటికి వెళ్ళట్లే. మా నాన్నగారు ఆ రోజుల్లో అందరికంటే ఎత్తులో ఉండాలి మన షెడ్ అని 800 టైర్ల బళ్ళు మట్టిని పోయించి ఆ గట్టు మీద కట్టాడు ఈ షెడ్. కానీ ఇప్పుడు ఏదో అండర్ గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. పక్కన పెరుగుతున్న బిల్డింగ్స్ హైట్స్ చూస్తుంటే ఆ ఎత్తును దాటి సూర్యుడు కూడా మనకు చూడడం లేదు. అమ్మయ్యా, ఇప్పుడు కొప్పుకున్నావు గురు. పఠాన్, రే పఠాన్. రౌడా, నువ్వా? రా 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 రా. బాగానే ఎక్స్ట్రాలు దిగుతున్నా. డబ్బులు ఇమ్మంటే రేపు మాపని చెప్పి పూర్తిగా నాకు మాఫీ పెట్టేస్తున్నావు. డబ్బులు మాత్రం ఇవ్వడం లేదా? ఏట్రా సంగతి? ముడ్డైనా కదపలేని ముసలోడికి వస్తువు ఇవ్వడం నాదిరా తప్పు. ఏ రమణ, ఏట్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? అరే సచ్చా, ఆగు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది, లేదంటే నించుని చోట గుండె గీసి పంపిస్తా. నేనేమన్నాను రా? నాకు ఇవ్వాల్సిన డబ్బులు అడగడానికి వస్తే నా మీదకి వస్తున్నావు. నా బండి దెంగి నా మీదకి రా బాబా. వదిలే రమణ. రే, నా గురించి నీకు తెలీదు. నేనేం పటాన్లా ముసలోని అయిపోలే. నా మీద పడ్డాడు. బండి లేదు, బొక్క లేదు, దెంగే. మర్యాదగా అడిగితే సమాధానాలు మర్యాదగా వస్తాయి. వద్దు, మీ మర్యాదలో నాకు అవసరం లేదు. ఉమ్, రే, నా బండి ఇచ్చి. నా బండి ఇక్కడ ఉండనే వద్దు, మీ డబ్బులు నాకు ఇవ్వనే వద్దు. ఇచ్చి నా బండి ఇచ్చి. రా నెట్టుకు దెంగి. ఆహా, రా నెట్టుకు దెంగి. నెట్టాలన్నా ఈ బండి కదలాలి కదా. ఓ పని చెయ్యి, నెత్తి నెట్టుకు దెంగి. అప్పుడు ఈ షెడ్ అయినా బాగుపడుతుంది. ఏం చేశారా నా బండికి? రమణ, ఈ బండికి ఏం కాలేదు రమణ. పనికేమవుద్ది? భయపడాల్సిన అవసరమే లేదు. నాకేదో డౌట్ గానే ఉంది. దేనికి రమణ? బండి నాకు ఇచ్చేయ్. కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడే ఉంది కదా. ఇదేంటిది? నా బండి పోట్లో తిప్పేశారు. లేదు లేదు, ఆపడికి రమణ. నేనే ప్రత్యేకి ఏ ప్రాక్టీస్ లేకపోతే ఇది ప్రాక్టీస్ పోద్దని అలాగే ఖాళీగా ఉండకరా. రోజు వచ్చి ఒక్కో పార్ట్ ఇప్పి బిగించమని నేనే చెప్పాను. రే, ఏంట్రా ఇది? ఇది బండి అనుకుంటున్నారా, ఇంకేమనుకుంటున్నారా? రేట్ రమణ, ఎట్ కాలేదులే. చూడు రమణ, మా షెడ్లో బొల్లు లేవు. ఈ బండి లేకపోతే ఇది మెకానిక్ షెడ్ లాగే కనిపించదు. నీ బండి జస్ట్ షోకేజ్ లాగే వాడతాను. నీ బండికి నాది గ్యారంటీ. నీకే గ్యారంటీ లేదు, నువ్వు నా బండికి ఏంటి ఇంక గ్యారంటీ ఇస్తావు? సచ్చా, ఆగు. పూర్తిగా చెప్పింది విను. నీ బండి ఉంచినందుకు గాను నేను నీకు నెల నెలా డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకున్నా. అబద్ధమా? లేదులే, చెప్పు. మరెందుకు నువ్వు ఇలా ప్రతిసారి వచ్చి గొడవ చేస్తే ఏటి లాభం? ఒప్పందం అయితే జరిగింది, అంతవరకు అయితే ఓకే. కానీ ఆ ఒప్పందం రోజు నుంచి ఈ రోజుకి ₹1 తీసుకోవడానికి పాపానికి లేదు. ఓరి నాయన, దీనికేంటి సమాధానం చెప్తావు? లేరా, నాకు కస్టమర్స్ వస్తే నీకు డబ్బులు ఇచ్చేస్తాను లేరా. ఎంతసేపు? ఈ షెడ్ మీద నాకు డబ్బులు రావాలనేం లేదు. ఇది నడిపితే అంతే చాలు. ఏమో, అవన్నీ నాకు తెలియదు. నేను మళ్ళీ రేపు వస్తాను. నాకు నా బండి అప్పగిస్తావో లేదా ఇప్పటి వరకు నాకు రావాల్సిన డబ్బులు ఇస్తావో నీ ఇష్టం. మరి చూద్దాం. అది కాకుండా ఇంకేం చెప్పినా నేను విన్నావు. డబ్బులా? నాకు జీతమే సరిగ్గా కూడా నీకెందుకు ఇస్తాను డబ్బులు? ఇంకో విషయం చూడరా అబ్బాయి, ఈ ఒప్పందం నాకు పటానికి మధ్యలో నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు. కాదు లేదంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను చూపిస్తాను. ఆడి మాటలు పట్టించుకోరావునా. దా పద పద. వెళ్ళరా రుపుక.
ఏమన్నాడు? వాడేటంటాడు, వాడేం అనలేదు రమణ. నువ్వు కదా. కాదు, వాడేదో అన్నాడు, నాకు వినిపించింది. చచ్చే, వాడేం అనలేదు, నాకేం వినబడలేదే. నీకెలా వినిపించింది? లేదు లేదు పటాన్, వాడిని వెనకేసుకొని రాకు. నువ్వు ఆ గురు. సరే, నేను అది అనలేదు. నీకేం వినిపించిందో చెప్పు. ఏం లేదులే, అదే వినిపించింది. నైస్. ముందే చెప్పాను, వినిపించుకోలేదు. కదా, వెళ్ళు. రేపు చెప్తాండా నీ పని. ఓకే, వెళ్ళు. పెద్ద పొడింగిలో వచ్చిన. ఓకే. పెద్ద పొడింగిలో చూడు ఏదో ఇప్పుడు 10 సార్లు అయిందా బండి ఎక్కడేమో తేలిచిన చూడరా సత్య, ఒక పెద్ద మనిషిని ఇక్కడ ఉన్నానని గౌరవము లేదు, ఏమీ లేదు వాడికి. వాడికే కాదు, ఇక్కడ ఒక పెద్ద మనిషిని ఉన్నానని ఈ కాలనీ కూడా మర్చిపోయింది. అవును గురు, వీళ్ళందరికి బుద్ధి చెప్పాలంటే ఒకటే దారి. ఏంటి? నువ్వు పెద్ద మనిషి ఇక్కడ ఉన్నావని ఈ కాలనీ మొత్తం తెలియాలి. తెలియాలంటే అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి. భోజనాలా? బ్యానర్లు కట్టాలి. బ్యానర్లా? అందరేసి నీకు పెద్ద మనిషి ఫంక్షన్ చేయాలి. లేరా, ఇప్పుడు నువ్వు చాపల్లి దాని మీద నాకు కూర్చోబెట్టి ముత్తైదువులతో మంగళహారతలు ఇచ్చి పందిరేసి నాకు ఫంక్షన్ చేస్తావా? ఎగ్జాక్ట్లీ గురు. ఎక్స్ట్రాలు చేయమాక. లేరా, నన్ను చూస్తుంటే ఎగతాళిగా ఉందిరా నీకు? అలా సీరియస్ అవ్వకు గురు. మరి ఇంకేం అవ్వాలి? మరి ఇంకేటి గురు, ఇద్దరిలో కలిపే టైంకి నిన్ను పెద్ద మనిషిలా గుర్తించాలంటావు. అయిపోయింది, సీన్ కాలిపోయింది. రేపో మాపో నీ బొమ్మ అనిపిస్తా. అదే లేటిక. ఏరా వెటకారమా? వాస్తవం మాట్లాడాలంటే అంతే గురు. ఏమైనా అంటే హట్ అయిపోతారు. అదంటే కాదు గురు, నేను నీతో మాట్లాడాలి. ఇప్పుడు వరకు నువ్వు ఎదగలేదు. నిన్ను నమ్ముకుని నన్ను కూడా అలాగే చూడాలనుకుంటున్నావా? కానీ నీకు నాకు తేడా ఉంది. నువ్వు వెనక ముందు ఎవరు లేని ఏకాకి గడివి. కానీ నేను అలా కాదు కదా. పిల్లలు ఉన్నారు, నాకు బాధ్యతలు ఉన్నాయి. అందుకనే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు నిజాన్ని ఒప్పుకోవాల్సిన సమయం వచ్చింది. మనం ఈ షెడ్ని మూసేద్దాం ఊరు, మళ్ళీ ఎక్కడైనా కొత్తగా ప్రారంభిద్దాం. ఏంటి పటాన్, వినిపిస్తుందా లేదా వినిపించినట్లు నటిస్తున్నావా? నాకు తెలుసు, ఈ షెడ్ గురించి మాట్లాడితే నీ రియాక్షన్ ఇలాగే ఉంటుంది. దేని గురిండో ఎక్కువగా ఆలోచిస్తున్నావు. రమణకు భయపడి మాట్లాడుతున్నావా? నాన్సెన్స్ని దూరంగా పెట్టి వచ్చా నాకు అరించి. కష్టపడలు లేరు పటాన్. ఇంకా ఈ స్థలం నీ ప్రేమ జీవితం కన్నా చాలా ఘోరమైనది. నువ్వు ఇలాగే ఉంటే ఎప్పుడు ఇంకా సెటిల్ అవుతావు? నీకంటే ఒక ఫ్యామిలీని ఎప్పుడు తెచ్చుకుంటావు? నువ్వు ఇంకా ఇలానే ఉంటే రేపు నువ్వు మంచాన పడ్డాక చూడటానికి నేను కూడా రాను. నీకేమైనా మర్చిపోయింది ఏట్రా సచ్చా? లేదా నిన్న విసిరిన రెంచి తెగిలి బుర్ర వక్కడిందా? ఈ వయసులో నాకు ఇంకా పెళ్ళేంటి, ప్రేమే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నేను ఈ షాప్తో వివాహం చేసుకున్నాను రా. నా జీవితంలో మరో స్త్రీకి చోటు లేదు. ఓ, ఈ షాప్కి గాయత్రి అని పేరు పెట్టి వివాహం చేసుకున్నావా? అబద్ధాలు చెప్పక పటాన్. నా దగ్గర దాస్తే దాగేది కాదు నీ కథ. మందు తాగిన ప్రతిసారి నువ్వు నీ ప్రియురాలను తలుచుకుంటూ నన్ను నంచుకున్నావు. ఆ విషయం నీకు తెలియకపోవచ్చు, కానీ ఆ టార్చర్ నేనెలా మర్చిపోగలను? అయినా కూడా సరే, నువ్వు ఈ షాప్తో చేసుకున్న వివాహం పని చేయడం లేదు.
మీ ఫ్యామిలీ అంతా తుప్పు పట్టిపోయింది. నీ వంశం ఇక్కడితో నాశనం అవ్వడానికి కారణం నువ్వే. కస్టమర్లు లేరు, రారు. ఎదిగిన పిల్లల నీ పనిముట్లు కూడా నేను వదిలించుకోవాలనుకుంటున్నాయి. పనిముట్లకు ప్రేమ అవసరం లేదు, నూనె అవసరం. అలాగే నా షెడ్ కస్టమర్లు అవసరం లేదు, ప్రేమగా నడిపించడం అవసరం. మిస్టర్ పఠాన్, నీ ప్రేమ పురాణం పక్కన పెట్టి చూడు. ఇది షాప్ కాదు. ఈ స్థలం దెయ్యాలు దెబ్బేసుకోవడానికి మాత్రమే పనికొచ్చే స్టోర్ రూమ్ లాగా ఉంది. ఒరేయ్ ఆపరా, నా షెడ్ని శ్మశానంతో పోలుస్తావా? మీ షెడ్కి మీ వంశ రక్షణ కంటే పెద్ద చరిత్ర ఉందిరా. అవును, ఎడారిలో ఇసుక లాంటిది దీని చరిత్ర. నేను ఇక్కడ 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఒక కస్టమర్ కూడా లేడు. మనం ఇక్కడుండి తుప్పు పట్టిన వస్తువులు తుడుచుకోవడానికి మాత్రమే ఉన్నాం. ఇది పాడైన పనిముట్లను బాగు చేయడం కాదు, సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచడం. సత్య, మా నాన్న ఒట్టి చేతులతో ఈ షెడ్ నిర్మించాడు తెలుసునా? అందుకని మనం కూడా ఉట్టి చేతులతో మిగిలిపోవాలా? ఏమైనా అడిగానంటే చాలు మాకు ఈ నాన్నగోళ ఒకటి. మాట ముందొక నాన్న, మాట మాట్లాడితే మాట వెనకొక నాన్న. మీ నాన్నగారి బడ్జెట్ కాసేపు పక్కన పెట్టి నేను చెప్పింది కాస్త బురకెక్కించుకో గురు. మనం ఇక్కడ సరిగ్గా డెవలప్ అయ్యే బిజినెస్ పెట్టడం మంచిది అనిపిస్తుంది. దానికి ఇంకా టైం ఉంది. మన షెడ్లో ఉన్న సాలిపురుగురు కూడా పక్క షాప్కి షిఫ్ట్ అయిపోయాయి. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు గురు. ప్రాక్టికల్గా ఆలోచించబట్టే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు. నేను వెయిట్ చేస్తున్నా. ఏంటి వెయిట్ చేస్తున్నావా? దేనికోసం, ఎవరి కోసం? నువ్వేమైనా 10వ తరగతి పిల్లాడు అనుకుంటున్నావా? వండు ముసలుడివి. అని నువ్వు చూస్తావు. ఆమె తిరిగి వస్తానని నాకు మాట ఇచ్చింది. ఆ ప్రత్యేకమైన అమ్మాయి వచ్చినప్పుడు నా ప్రేమ ఫలిస్తుంది. అది నాకు తెలుసు. మేము స్టార్స్ కింద డ్యాన్స్ కూడా వేశాం. తరువాత ఆమె తిరిగి వస్తానని నాకు మాట ఇచ్చింది. ఇది కొన్ని శతాబ్దాల మాటలా ఉంది. ఆమె ఇప్పుడు రావాలన్నా ఏ జీపీఎస్లో నేను ట్రాక్ చేయలేం. లేదు లేదు, నేను ఇప్పటికే ఆ మాటను గౌరవిస్తా. నువ్వు చూస్తూ ఉండు. ఇంకా ఆమె రేపో మాపో తిరిగి రావచ్చు. అందుకు నేను సిద్ధంగా ఉండాలి. గురు, నువ్వు కూడా నీ షెడ్లో పాత పడిపోయావు అనిపిస్తుంది. నువ్వేదో టైం ర్యాప్లో చిక్కుకున్నట్టున్నావు. టైం ర్యాపా? నాన్ సెన్స్. నేను మంచి విషయాలను కాపాడుతున్నా. మంచి విషయాలు కాపాడడం, ప్రాక్టికల్గా ఆలోచించడం, ఈ రెండింటికి చాలా చాలా తేడా ఉంది. నువ్వు ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నావు, ఓకే. కానీ దానికి ఈ షెడ్ని మార్చడానికి ఎందుకు లింక్ పెడుతున్నావు? నేను ప్రాక్టికల్గా ఆలోచించకపోవడం కాదు, నేను వెయిట్ చేస్తున్నా. నువ్వు ఆ రెండింటి మధ్య తేడా తెలుసుకోలేవు. ఎందుకంటే నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించే అన్నీ చూసేసావు. ఓరి ముసలోడు, నువ్వు నా మీద పడతావేంట్రా బాబు? నువ్వు చూడు, ఎవడొద్దన్నాడు? ముందు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చు. ఇక్కడ విషయం నేనన్నీ చూసేసాను కాదు, నువ్వు ఎందుకు ఆగిపోవాలి అని. వేచి చూడు, కానీ అలా అని ఆగిపోవు. ఈ మార్పు ముందుకు సాగడం కోసం అంతే, వదిలేయటానికి కాదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ గతాన్ని ఎలాగ వదిలేయాలో తెలియటం. అదే చెప్తున్నా గురువు, నువ్వేం వదిలేకు, కానీ జీవితంలో కొత్త అవకాశాలకు కూడా చూడు. అయితే మనం ఈ షెడ్ని మూసేస్తున్నాము. అవును, కానీ నేను ఈరోజు మా గురువు పటాన్ని చూడలేకపోతున్నాను. మీకు చివరిసారి ఆమె మాట ఇచ్చిన రోజున నేను పటాన్ని మాత్రమే చూస్తున్నాను. ఎంత గొప్ప ప్రేమ, నీ ఫేస్ని కూడా మార్చేసింది. అవునా? అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నానా? అయితే ఇంకా నేను ఆశపడచ్చు అనమాట. ఎప్పుడు ఆశపడచ్చు గురువు, కానీ దానితో పాత షెడ్కి ముడిపెడద్దు. అవును, ఇప్పుడు ఇక్కడ నా మనసులో ఉన్న డౌట్స్ అన్నీ వదిలేసే క్షణం ప్రారంభమైంది అనిపిస్తుంది. థ్యాంక్స్ రా సత్య. నిజంగా ముఖ్యమైన వాటిని గుర్తు చేయడానికి కొన్నిసార్లు నీలాంటి యువకులు అవసరం అనిపిస్తుంది. ఈ షెడ్ క్లీన్ చేయడంలో మనం ఇక్కడ దాచినటువంటి పాత ప్రేమ లేఖలేవో కనిపిస్తాయి అనిపిస్తుంది నాకు. ఓహో, ప్రేమలేఖలా? అయితే వాటిని ఖచ్చితంగా చదవాల్సిందే. గురువు ఒకటి అడగాలి, ఈ స్థలంలో ఒప్పందం ఏంటి? నా ఉద్దేశం,
దీని సాంప్రదాయం చరిత్ర గురించి చెప్పావు కానీ దీనికి నీకు ఉన్న కనెక్షన్ ఏంటో నిజంగా చెప్పలేదు. ఈ పాత షెడ్లో నీ లవ్ స్టోరీ స్టార్ట్ అయిందా? లవ్ స్టోరీయా? అలాంటిదేం లేదే. దేని గురించి మాట్లాడుతున్నావు? అదేం లేదే. ఇంతవరకు వచ్చాక దాయక్ గురు చెప్పు. నాకు తెలిసి నువ్వు వయసులో ఉన్నప్పుడు ఈ షెడ్ని ఎన్ని విధాలుగా వాడావో ఏంటో. ఈ చెక్క మీదే రొమాన్స్ చేసేవాడివే ఏంటి? నువ్వు చెప్పకపోయినా మొన్నటి వరకు ఉన్న ఈ సాలిపురుగులన్నీ నీ రొమాన్స్ చూసే ఉంటాయి. ఆ? అదిగో ఆ బలి చూసిందంట. నువ్వు అంతగా తెలుసుకోవాలనుకుంటాను కూడా చెప్తా. ఒక కథ అయితే ఉంది, కానీ నువ్వు అనుకున్నట్టుగా ఒక శృంగార నవల అయితే కాదు. కానీ అది నాకు ప్రత్యేకమైనది. ఓ గురు, ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పెంచేసావు. చెప్పు మరి మన పఠాన్ ప్రేమ కథ. చెప్తా. ఇదిగో కొంచెం ఆలోచించాలి. అది చాలా కాలం క్రితంది. నా కాలేజీ రోజుల్లో నేను చాలా నార్మల్ యువకుడిని. అంతకన్నా తక్కువనే చెప్పాలి. పెరిగితనంతో పాటు ఎప్పుడు ఇబ్బందిగా ఉండేవాడిని. ఏ విషయం అంత ఈజీ కాదు నాకు. ఒక క్లాసిక్ టేల్ ప్రారంభంలా ఉంది. చూడు, ఈ అమ్మాయి ఉందే, తన పేరు లిల్లీ. లిల్లీ? వావ్, చాలా అందంగా ఉంటుంది, చాలా మంచిది, దయగలది కూడాను. నాకు నచ్చనిది, ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే సూర్యుడు తన చుట్టూ తిరుగుతున్నాడేమో అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది తన చుట్టూ ఉన్న ప్లేస్. దానివల్లే నేను సరిగ్గా సూటిగా తనకు చూడలేకపోయేవాడిని. కాబట్టి లిల్లీతో ఏం జరిగింది? అలా నేను ఆమెను చూస్తూ నా కాలేజీ రోజులన్నీ గడిపేశాను. కానీ ఒకరోజు నేను ఆమెని కాలేజీ డ్యాన్స్ కని అడిగాను. నాకు నిన్నట్లాగే గుర్తుంది. నేను ఆకులా వణుకుతూ నరాల కట్టలా నిల్చున్నా. అంటే అచ్చం ఇప్పట్లాగే ఉన్నాం అనమాట. గురు, నేను పెట్టకడుతున్నా, నేను ఓకే చెప్పింది కదా. ఇందులో నువ్వు కనిపెట్టేది ఏముందిరా? ఆ రోజు ఆవిడ నన్ను యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసమే మేము ఇదే షెడ్లో చాలా రోజులు ప్రాక్టీస్ చేశాం. కానీ కాలేజీ ఫెస్ట్ ముందు రోజు రాత్రి తను నా దగ్గరికి వచ్చింది. ఆ రోజు వచ్చి ఆమె నాకు దూరంగా వెళ్ళాలని చెప్పింది. తన నాన్నగారికి ప్రమోషన్ రావడమే మా ఇద్దరి ఎడబాటుకి కారణం. కానీ ఆమె ఓదార్పుగా మేము చేసిన ప్రాక్టీస్ వృధా కాకుండా ఆ రోజు నైటు తనతో డ్యాన్స్ చేయమని నాకు ఆఫర్ చేసింది. అనుమతి లేకుండా అడుగేసావే నా లోపన, అడుగుతున్నా అందించవేని చేయని ఆఖరి రేనా. ఎంతకన్నా దిగజారినా అర్థం కాదా నా వేదన, ఎంత నీ బ్రతిమాలినా క్షమించవే బ్రతికేతున్నా. తప్పు నాది కాదే, ఈ మచ్చ నీ కట్టకపోదే, తిరిగి నువ్వు రాక ఈ బాధే పోదే.
కనిపించే విషయం విషమై దాగి ఉందని చెప్పి వెళ్ళిపోతే ఇలాగే మళ్ళీ మళ్ళీ తప్పు నాది కాదే ఈ మచ్చాని కంటకపోదే తిరిగి నువ్వు రాక ఈ బాధే పోదే తప్పు నాది కాదే ఈ మచ్చాని కంటకపోదే తిరిగి నువ్వు రాక ఈ బాధే పోదే పోదే తిరిగి నువ్వు రాక ఈ బాధే పోదే సంధ్య సమయమైనా కలుసుకొని పోనా నీతో ఉంటే చాలు అది అర్థ నిమిషమైనా అలసిన కనులకి నిదురనిచ్చేనైనా మూసి ఉన్న కనులకు ఉషోదయమైనా ఏదైనా ఒకేనే నీకోసమైనా ఎంతకన్నా దిగజారిన అర్థం కాదా నా వేదన ఎంత నీ ప్రతిమాలిన క్షమించవే బ్రతికేతున్నా తప్పు నాది కాదే ఈ మచ్చాని కంటకపోదే తిరిగి నువ్వు రాక ఈ బాధే పోదే తప్పు నాది కాదే ఈ మచ్చాని కంటకపోదే తిరిగి నువ్వు రాక ఈ బాధే పోదే అంతేనా? అందంగా ఉంది. మరి ఇప్పటి వరకు మీరు ఆమెను కలవలేదా? లేదు, ఇది ఆ వాగ్దానానికి ప్రాణాధారంగా నిలబెట్టుకున్నాను. ఈ షెడ్డును చూసినప్పుడల్లా ఆమె గురిండే ఆలోచిస్తున్నాను. నేను ఈ స్థలాన్ని ఉంచినట్లయితే ఏదో ఒక విధంగా ఆ మాటను కూడా బ్రతికించుకున్నానని అనిపించుకున్నాను. కాబట్టి ఈ షెడ్ మీకు స్థలం మాత్రమే కాదు, ఇది ఆ వాగ్దానానికి చిహ్నం. అలాగే ఆమె తిరిగి వస్తుందనే మీ ఆశకు రూపం. సరిగ్గా ఇది సుదీర్ఘమైన చీకటి తరువాత సూర్యుడు మళ్ళీ ఉదయించే వరకు వేచి ఉన్నట్టుగా అనిపిస్తుంది. సంవత్సరాలు గడిచినా నేను ఆమె నుంచి వీడలేదని అనుకుంటున్నాను. నాకు ఆ ఊహ కూడా చాలా నచ్చుతుంది. నేను తన ఆలోచనలో ఉన్నంతసేపు నేను తన కౌగిలిలో ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ షెడ్డుతో ఉన్న గతాన్ని కాపాడుకోవడమే కాదు, మీ ప్రేమను సజీవంగా ఉంచాలన్నది మీ ఆరాటం. అవును, కానీ ఇప్పుడు వాస్తవాన్ని నేను అర్థం చేసుకోవాలి. నేను గతాన్ని చాలా గట్టిగా పట్టుకున్నాను. ఎంతలా అంటే గతానికి నొప్పి అనిపించి నన్ను వదిలే ఉంటుంది. వద్దు గురు, నువ్వు అలా ఎమోషన్ అవ్వద్దు. లేదు లేదు, నేను ఇంకా ప్రాక్టికల్గా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. ఇది లిల్లీని లేదా మీ మెమొరీస్ని మర్చిపోవడం కాదు, ఇది కొత్త అవకాశాలకు చోటు కలిగించాలనే ఉద్దేశంతో ఈ చోటు ఖాళీ చేస్తున్నాం అంతే. నీకు ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకోలేని ఉంది సత్య. ఇది చూడ్డాకే నాకు నీ అవసరం పడింది. గతంలో చిక్కుకున్నప్పుడు ముందుకు సాగడం కష్టంగానే ఉంటుంది, కానీ నువ్వు నన్ను పట్టుపట్టి బయటికి లాగేశావు. కానీ నీకు ఆఫర్స్ చాలానే ఉంటాయి. బహుశా నీకు ఫ్యూచర్ నచ్చినట్టుగా చూసే అవకాశం వచ్చిందనిపిస్తుంది. ఎవరికి తెలుసు, మీలాగా మంచి అందమైన పాతకాలపు వ్యక్తి మీకోసం వేచి ఉండదు. ఉండొచ్చు ఉండొచ్చు. పాతవి తిరిగి వస్తాయని ఎదురు చూడకుండా కొత్త అవకాశాల కోసం వెతకవలసిన సమయం ఇది. ఏమంటావు?